బేగం బజార్కి వెళ్ళి ఏమేమి తెచ్చినామో అన్ని ఐటమ్స్ అన్ని చూద్దాం. రిటర్న్ గిఫ్ట్స్, బ్లౌజ్ పీసెస్, వాయినంకి ఏమేమి ఇస్తాం అవన్నీ శారీస్తో సహా. వాయినంకి శారీస్ కూడా వెళ్తాం. శారీస్తో సహా నేను బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను వాయినంలో యాడ్ చేయాలని చెప్పేసి. సో దానికోసం అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను అనమాట. అంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. చూడాలి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్లో ఎంత బాగా కనిపిస్తుంది అనేది అనమాట. కొంచెం తీసుకున్నాను అనమాట. ఇవి ఒక 2 కలర్స్, గ్రీన్ అండ్ బ్లూ. ఫ్రంట్ ఆఫ్ చాలా వెన్నెల గ్రీనే జల్ది జల్ది ఉరుకుతున్నాడు అసలు. ఏమేవి తీసుకున్నామా? ప్రజెంట్ రాఖీల పండుగ కాబట్టి మొత్తం అన్నీ రాఖీల షాపులే ఉన్నాయి. ఇప్పుడు అన్ని రాఖీస్ ఇక్కడ తీసేసుకున్నాం. బిల్డింగ్ చేస్తారు. కనిపించిన వాళ్ళందరికీ హాయిలు బాయిలు చెప్తండి. నాకు ఆడ పెద్ద రాఖీ దొరకలేదు. మా డాడీ ఫోటో పెట్టడానికి ఈడ తీసుకోమన్నా. ఇదే కవర్లు తీసుకుంటున్నాం. ఏదైనా పర్లేదు తీసుకో. ప్లీజ్ అది కరెక్ట్ మ్యాచ్ అవ్వట్లేదు. వేరేది తెమ్మని చెప్పినాం. చాలు 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 బాయ్. ఏది చూపియ్య. ఇవి దేనికో వస్తున్నాయి ఫ్రెండ్స్. దిగుతూ ఉన్నాయి. సేమ్ రియల్గా ఉన్నట్టే ఉన్నాయి. వావ్, వెరైటీగా ఉన్నాయి. ఇప్పటివరకు చూడలే. ఇప్పుడే వ్యూహాకి స్వీట్ కార్న్ ఇస్తున్నాం. పాపం బాగా సేపు అయింది, ఆకలి అవుతుంది. బాగున్నాయి ఇవి చూడడానికి. మొత్తం బేగం బజార్ మొత్తం ఇవే ఉన్నాయి. అందరు తీసుకుపోతారు. మాకు రేటు కుదరలేవు.
ఈయన మంచిగా అడగంగానే ఇచ్చేసిండు. పద ఏది చూపి. ఓకే, 2 తీసుకుంటున్నావా? 2 ఓకే తీసుకో, బాగుంది. అన్నీ తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడు పార్కింగ్ మా బండి దగ్గర పోయి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా మా ఆయన సంచులు మోసడుకు, నేను మా వ్యూహమ్మని ఎత్తుకొని తిరుగుడుకు సరిపోయినాం. ఏం తింటున్నావు? చెంచాతో తింటున్నావా? నేను తీస్తున్నా వీడియో. నువ్వు తిను అట్లా మెల్లగా కొంచెం తీసుకో. అట్లా తింటారా? కొంచెం తీసుకో, కొంచెం వస్తలేదు. నేను పెట్టాలా? ఉంది ఇంకా నోట్లో. తిను దొంగ. బాయ్ చెప్పు. బాయ్. చాలు. షాపింగ్ అయిపోయి ఇంటికి పోతున్నాం. ఇవే బేగం బజార్ నుంచి తెచ్చిన ఐటమ్స్. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా చేసి మీకు చూపిస్తాను అన్నమాట. హాయ్ ఆల్. ఇప్పుడు బేగం బజార్కి వెళ్ళి ఏమేమి తెచ్చినామో అన్ని ఐటమ్స్ అన్ని చూద్దామని చెప్పేసి మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి అన్ని ఈడ కింద కవర్లో పెట్టినాం అనమాట. సో మీరు చూడొచ్చు ఈడ కింద. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. రిటర్న్ గిఫ్ట్స్, బ్లౌజ్ పీసెస్, వాయినంకి ఏమేమి ఇస్తాము అవన్నీ, శారీస్తో సహా. వాయినంకి శారీస్ కూడా వెళ్తాం, శారీస్తో సహా అన్నీ చూపిస్తాం. సో ఫస్ట్ అయితే మనం వరలక్ష్మి వ్రతంకి రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసిన అనమాట. సో ఆ రిటర్న్ గిఫ్ట్ ఏం తీసుకున్నా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. శాంపుల్ కోసం మీకు ఒకటే తీసిన. యాక్చువల్గా ఇట్లాంటి నేను 15 పీసెస్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా అయితే 9 or 11 పీసెస్ తీసుకోవాలి. 11 కాకుండా ఇంకెవరైనా ఎక్స్ట్రా వస్తే వాళ్ళని ఉట్టిగా పంపించకుండా, శారీస్ లేవు కాబట్టి శారీస్ మాత్రం నేను 11 తీసుకున్నా. 11 తర్వాతకి బ్లౌజ్ పీస్తో వాయినంతో పాటు కూడా ఈ రిటర్న్ గిఫ్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే ఈ రిటర్న్ గిఫ్ట్ ఏం తీసుకున్నానో మీకు చూపిస్తా. ఇప్పుడు నేను ఈసారి బ్రాస్ లాగా ఇట్లా బాగా ట్రెండింగ్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. సో మీకు కనిపిస్తుందా? ఇట్లా ఒక గ్లాస్ వస్తుంది అండ్ ఇది ఇట్లా కప్ లాగా అనమాట. ఇవి బాగా ట్రెండింగ్ అవుతున్నాయి ఇప్పుడు. యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసిన అనమాట డిజైన్. ఆ రిఫరెన్స్ తీసుకొని నేను బేగం బజార్లో వెతికితే నాకు చాలా షాప్స్లలో ఉన్నాయి, కానీ మనకి బడ్జెట్లో సరిపోలేదు. ఒక దగ్గర అయితే మనకి బడ్జెట్ బాగుంది అనమాట. ఇట్లా మొత్తం డిజైన్ వచ్చింది. గ్లాస్కి కాదు, దీనికి కూడా మొత్తం డిజైన్ వచ్చింది. మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. ఇట్లా అనమాట. ఇట్లా మొత్తం డిజైన్ వచ్చింది. యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో చూసింది ఏంటంటే జస్ట్ ఇక్కడ వరకే ఒక ముగ్గు డిజైన్ లాగా, కోలం డిజైన్ లాగా వచ్చింది అంతే. దీనికి గ్లాస్కి అనమాట. అది నాకు వాళ్ళు చెప్పిన ప్రైస్కి బేగం బజార్లో ఇది ఇట్లా ఫుల్ డిజైన్ వచ్చేసింది అనమాట అనుకుంటున్నాను. వీటిని ఇట్లా అన్ని ప్యాకింగ్ చేసి వచ్చినాయి. వీటిని ఇట్లానే బాక్స్లో పెట్టి, ఈ బాక్స్తో సహా నేను బ్యాగ్లో పెట్టేసి ఇచ్చేస్తాను అనమాట. నెక్స్ట్ మనం బ్లౌజ్ పీసెస్ చూద్దాం అనమాట. సో ఇవి 20 వచ్చినాయి ఇట్లా కలర్, డిఫరెంట్ కలర్స్ తోటి. వీటిని మనం వాయినంలో ఇస్తున్నాం అనమాట. సో ఇది అండ్ వీటితో పాటు మనం
పసుపు కుంకుమ కూడా యాడ్ చేస్తున్నాం. సో వాయినం అంటే పసుపు కుంకుమ, బ్లౌజ్ పీస్, బ్యాంగిల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి పసుపు కుంకుమ, బ్లౌజ్ పీస్ అండ్ ఒక్క సోంపు కూడా యాడ్ చేస్తాను నేను. అండ్ అట్లనే నేను బ్యాంగిల్స్ కూడా తీసుకున్నా వాయినంలోకి యాడ్ చేయాలని చెప్పేసి. రెడ్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి తీసుకున్నాను అనమాట. సో రెడ్ ఇంకా గ్రీన్ రెండు తీసుకున్నాను. తో పాటు పూజలో కలశం పైన బ్లౌజ్ పీస్ పెడతాం కదా, సో దానికోసం అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను అనమాట. సో నేను ఇట్లా బేగం బజార్లో జనరల్గా ఇట్లా వెళ్తూ ఉంటే నాకు షాప్లో కనిపించింది, సో తీసేసుకున్నా. మనకి యాక్చువల్గా అయితే కలశం పైన ఒకటే పెడతాం కాబట్టి ఒకటి చాలని చెప్పేసి ఒకటి తీసుకున్నా. నేను గ్రీన్ పైన ఫేస్ కొంచెం ఎలివేట్ అవుతుంది, రెడ్ పైన కొంచెం ఇట్లా అంతా కనిపిస్తలేదని చెప్పి నేను గ్రీన్ తీసేసుకున్నాను అనమాట. సో ఇట్లా ఇది తీసుకున్నా. అండ్ వాటితో పాటు కూడా నేను కొన్ని రాఖీస్ కూడా తీసేసుకున్నాను. అక్కడే ప్రజెంట్ రాఖీ సీజన్ కాబట్టి రాఖీస్ కూడా కొన్ని తీసేసుకున్నాను. ఇట్లా వాటితో పాటు కొంచెం బ్యాక్గ్రౌండ్లో డెకోర్ చేద్దామని చెప్పేసి రెండు వెరైటీగా అనిపించినాయి అనమాట. మీరు ఆల్రెడీ వీడియోలో చూసుంటారు. ఇవి తీసుకున్నాను. టూ పేర్స్ తీసుకున్నాను అనమాట. సో ఇట్లా వస్తుంది అనమాట. చూడడానికి చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్లో ఇట్లా డెకరేషన్ చేయడానికి ఇట్లా పెడితే లుక్ బాగుంటుంది కదా అని చెప్పేసి నేను 2 పేర్స్ తీసుకున్నా. ఇవి చిలక డిజైన్స్తో చాలా బాగుంది. కలర్ కూడా చాలా బాగుంది. డిఫరెంట్ కలర్స్ ఏం లేవు, మీరు ఆల్రెడీ ముందు వీడియోలో చూసి ఉంటారు. ఇట్లా బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. చూడాలి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్లో ఎంత బాగా కనిపిస్తుంది అనేది. డెకరేషన్ పూజ మొత్తం అంతా కూడా వ్లాగ్ చేసి పెడతాను, మళ్ళీ చూడొచ్చు మీరు. అప్పుడు దీన్ని ఎట్లా యూజ్ చేస్తాను అనేది. శారీ వాయినం ఇచ్చాక వాళ్ళందరూ తీసుకెళ్ళడానికి ఒకటి బ్యాగ్స్ తీసుకున్నాను. బాగా పెద్ద సైజే, శారీ కూడా పట్టే అంత. అండ్ ఇక్కడి వరకు అయితే బేగం బజార్లో తీసుకున్న షాపింగ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం వాయినాలకు ఇచ్చే శారీస్ చూద్దాం. శారీస్ నేను ఆషాఢం సేల్లో తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాము. శారీస్ వాయినాలకు ఏమి ఇస్తున్నాను, అమ్మవారికి ఏది కడుతున్నాను, ఏది పెడుతున్నాను. సో ఇప్పుడైతే మనం అమ్మవారికి ఏ శారీ కడుతున్నాం, అమ్మవారికి డ్రేప్ చేస్తాం కదా శారీ, అది ఏ శారీ కడుతున్నాం అనేది చూపిస్తాను. ఇది నేను తీసుకున్న శారీ అమ్మవారికి మంచి పింక్ కలర్లో ఇట్లా గ్రీన్ కలర్ పైన వస్తుంది అనమాట. సో కడితే చాలా ఎలివేట్ అవుతుంది. సో ఇట్లా ఈ బార్డర్ కింద పెద్దగా వచ్చేలాగా చూసుకున్నాను, బికాస్ కడితే మనకి ఎక్కువ హైలైట్ అయ్యేది బార్డర్సే కాబట్టి బార్డర్స్ మంచిగా హైలైట్ అయ్యేలాగా శారీ తీసుకున్నాను అనమాట. సో ఇదంతా ప్లెయినే వస్తుంది మొత్తం. ఇంకా ఇక్కడ పైన కొంచెం డిజైన్ వస్తుంది పింక్లో. ఇది మొత్తం ఓవరాల్గా శారీ. ఇప్పుడు ఓపెన్ చేయకూడదు. సో అమ్మవారికి కట్టేటప్పుడు ఆల్రెడీ కట్టేశాక వీడియో చూపిస్తాను కాబట్టి అందులో మీరు చూడొచ్చు కడితే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. ఇది అమ్మవారికి తీసుకున్న శారీ అనమాట కట్టడానికి. అండ్ అట్లనే అమ్మవారికి పూజలో ఒక శారీ పెడతాం కదా సైడ్కి, సో ఆ శారీ కూడా నేను అక్కడే తీసేసుకున్నాను. ఏది అనేది ఇప్పుడు చూద్దాం మళ్ళీ. సో ఇదన్నమాట. సో ఇది నేను అమ్మవారికి పెట్టాలని చెప్పి తీసుకున్నాను శారీ. ఇదనమాట. కొంచెం బరువుగానే ఉంది. మొత్తం పైన కింద కూడా సేమ్ బార్డర్ వస్తుంది. ఇట్లా పెద్దగా ఏం రాదు. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. ఇది అమ్మవారికి పెట్టబోయే శారీ అండ్ ఇది అమ్మవారికి కట్టబోయే శారీ అనమాట. సో ఈ రెండు శారీస్ ఎట్లా ఉన్నాయి అనేది మీకు కామెంట్. ఇప్పుడు మనం వాయినాలకి ఇవ్వబోయే శారీస్ చూద్దామని చెప్పి. టూ మచ్ ఎక్కువ హెవీగా ఉన్నాయి బికాస్ 11 శారీస్ కదా. సో ఒక్కొక్కటిగా ఇప్పుడు చూపిస్తాను అనమాట. సో ఇట్లాంటివి అక్కడ ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ తీసేసుకున్నాను అనమాట. ఇవి ఒక 2 కలర్స్, గ్రీన్ అండ్ బ్లూ. అగైన్ ఇది ఒక బాందిని టైప్లో శారీ అనమాట. ఇవి వచ్చేసి ఒక 4 కలర్స్. ఇది ఒక డిఫరెంట్ మోడల్ అనమాట. జస్ట్ ఫ్లవర్ లాగా వస్తుంది అంతే. సో ఇదొకటి, ఇదో కలరు.
ఇది ఒక కలర్, కనకాంబరం కలర్ అంటారు కదా అది, అండ్ ఎల్లో. ఇవి ఓన్లీ 4 ఉండే, ఐ మీన్ 4 ఉంటే నేను 4 తీసేసుకున్నాను అనమాట. డిఫరెంట్గా ఉండే అని చెప్పేసి. అండ్ డిఫరెంట్ అనమాట, బ్రౌన్ కలర్లో ఉంది ఇది. అండ్ ఫస్ట్లో చూపించిన దాని మోడల్లోనే ఇది ఒకటి మరూన్ లాగా. ఓకే, అండ్ ఎట్ ద సేమ్ టైం సేమ్ కలర్లో, బట్ ఇది డిఫరెంట్గా వచ్చింది, కాంట్రాస్ట్ వచ్చింది అనమాట. బార్డర్ ఆరెంజ్లో వచ్చేసింది. అండ్ అట్లనే ఇంకొక బ్రౌన్ కలర్ అనమాట. ఇది ఒక డిఫరెంట్ డిజైన్. ఒకటే డిజైన్ సేమ్ అన్ని కలర్స్లో వాళ్ళ దగ్గర అవైలబుల్ లేకుండే, సో ఆ బడ్జెట్లోనే ఏది ఉంటే అవి యాక్చువల్ ఇచ్చేదే కాబట్టి ఏదో ఒకటి తీసేసుకున్నాను. సో ఇట్లా నేను 11 శారీస్ ఇది అనమాట వరలక్ష్మి వ్రతం పూజ కోసం నేను తీసుకున్న ఐటమ్స్. సో డెకరేషన్ ఐటమ్స్, వాయనం ఐటమ్స్, శారీస్ అన్నీ తీసేసుకున్నాను. అమ్మవారికి సంబంధించిన ఐటమ్స్ లైక్ ఫేస్, చేతులు, కాళ్ళు అట్లాంటివన్నీ కూడా నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, పూజ సామాన్ అన్నీ. సో జస్ట్ షాపింగ్ ఏంటంటే శారీస్, వాయినము, బ్యాంగిల్స్, ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్. ఈ ఇయర్ రిటర్న్ గిఫ్ట్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిన అనమాట. మోస్ట్లీ నేను తీసుకున్న ఐటమ్స్ అయితే అన్నీ అయితే మీకు చూపించేసినాను. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం పూజ ప్రిపరేషన్స్ కానీ, పూజ ఎట్లా జరిగింది, అందరికీ వాయినాలు ఎట్లా ఇచ్చేసినాం అన్నది కూడా అన్ని బ్లాగ్స్ ముందు వస్తాయి. సో ఇవన్నీ రావాలి, మీరు చూడాలి అనుకుంటే కనుక డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి.